హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? త్వరలో దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండీ! చాలామందికి చాలా సందేహాలుంటాయి. కొత్తగా చేసేవాళ్ళైతే ఎలా చేయాలి అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారండి. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం అట్లా డిఫరెంట్‌గా చూపిస్తూ ఉంటారండి. చాలా కన్‌ఫ్యూజన్ వస్తుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్స్‌లో చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తూ ఉంటే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యానండి. తర్వాత అన్ని ఛానల్స్‌లో సెర్చ్ చేసి ఒక ఐడియా వచ్చిందండి. ఆల్రెడీ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందండి. కొత్తగా చేసే వాళ్ళ కోసం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేనైతే ఎలా చేశానంటే అండి, నవరాత్రికి కొద్ది రోజుల ముందుగానే ఏమేం కావాలి అని ఒక లిస్ట్ తయారు చేసుకున్నానండి. ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తెచ్చుకున్నాను. కాకపోతే అలంకరణ ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చండి. కొంతమంది అంటే అమ్మవారి విగ్రహాన్ని గానీ పెట్టలేని వాళ్ళు, కలశం అవి పెట్టలేని వాళ్ళు అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో తప్పనిసరిగా లక్ష్మీదేవి పటం ఉంటుందండి. ఆ అమ్మవారి పటాన్నైనా పెట్టుకోవచ్చు, లేదా దుర్గా అమ్మవారి పటాన్నైనా పెట్టుకోవచ్చు, లలిత అమ్మవారి పటాన్నైనా పెట్టుకోవచ్చండి. ఏ అమ్మవారి పటాన్నైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఇకపోతే నైవేద్యాలు. ముఖ్యంగా నైవేద్యాలంటే 5 రకాల అన్నప్రసాదాలు ఉంటాయండి అమ్మవారికి ఇష్టమైనవి. ఆ 5 రకాల అన్నప్రసాదాలలో మన మన వీలుని బట్టి పెట్టుకుంటే సరిపోతుందండి. మీ అందరికీ తెలిసిందే పులిహార, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, దద్దోజనము, కట్టె పొంగలి అండి. ఈ 5 అన్నప్రసాదాలని పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇవి కూడా పెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళు కనీసం బెల్లం, ఇంట్లో బెల్లం ఉంటుంది కదండి, బెల్లం కానీ, చక్కెర కానీ, కలకండ కానీ వీటిలో ఏదో ఒకటి పెట్టుకోవచ్చండి. పటం పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళకి ఈజీగా పూజ చేసేసుకోవచ్చండి. పటం పెట్టుకునేసి అమ్మవారిని ఆవాహన చేసుకొని పూజ చేసుకోవచ్చండి. అదే అమ్మవారికి అలంకరణ చేసే వాళ్ళైతే ముందు రోజే కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకొని ముందు రోజే పూజ గదినంతా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని అన్ని వస్తువులు ఒక లిస్ట్ రాసుకొని లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి. నేను ఎలా చేసేదాన్ని అంటే అండి, ముందుగా మామూలుగా పూజ గదిలో దీపం వెలిగిస్తాం కదా, అది వెలిగించేసేదాన్నండి. కాకపోతే పిల్లలు ఇంకా మా హస్బెండ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ మొదలు పెట్టేదాన్నండి. ఎందుకంటే హడావిడిగా అన్నీ ఒకేసారి చేయాలంటే కుదరవండి. ముందు వాళ్ళని పంపించాక తర్వాత పూజకి మొత్తం ఏర్పాట్లు చేసుకొని పూజ ప్రశాంతంగా చేసుకునేదాన్నండి. నేను మార్నింగ్ టైం అయితే ఎలా చేసేదాన్నంటే, ముఖ్యంగా నవరాత్రులప్పుడు ప్రతిరోజు ఉదయము ఏ అలంకారం అయితే, ఉదాహరణకి లక్ష్మీదేవి అలంకారం అనుకోండి, ఆ లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకునేదండి. పువ్వులు తెచ్చుకొని అష్టోత్తర శతనామావళి చదువుకునేదాన్నండి. తర్వాత దేవి ఖడ్గమాల స్తోత్రం, పసుపు తీసుకొని పసుపుతో అమ్మవారిని అర్చిస్తూ, మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహము, లేదంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కూడా చేసుకోవచ్చండి. పసుపుతో ఖడ్గమాల స్తోత్రాన్ని చేసుకునేదాన్నండి. మార్నింగ్ టైంలో అలా చేసుకునేదాన్ని. ఇకపోతే ఈవినింగ్ టైంలో 6:30 లేదా వీలైతే 6 అండి, వీలైతే 6 లేదా 6:30 పైన అమ్మవారికి లలితా సహస్రనామం కుంకుమతో అర్చన చేసుకునేదాన్నండి. లలితా సహస్రనామం అయిపోయిన తర్వాత మణిద్వీప వర్ణన చదువుకునేదాన్నండి. తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చేదాన్ని. ప్రతిరోజు డైలీ రొటీన్గా ఇదే చేసేదాన్నండి. సరస్వతీదేవి అలంకారం అయితే సరస్వతీదేవి అష్టోత్తరాన్ని చదువుకునేదాన్ని. అష్టోత్తరాలన్నీ పువ్వులతో చేసుకునేదాన్నండి. పువ్వులు దొరికిన పక్షంలో ఒకవేళ షార్టేజ్ వస్తే అక్షంతలు వేసేదాన్ని, అక్షంతలతో చేసుకునేదాన్ని. ఒక్కొక్కసారి కుంకుమతో కూడా చేసుకునేదాన్నండి. ఆ విధంగా నేను నవరాత్రులంతా కూడా చేసుకునేదాన్ని. జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళు ఇవన్నీ కుదరని పక్షంలో మార్నింగ్ యథావిధిగా దీపం పెట్టుకొని అమ్మవారిని స్మరించుకొని ఇంట్లో ఉండే నైవేద్యం ఏదైతే ఉంటుందో అది పెట్టుకోండి. ఈవినింగ్ మీకు వీలైతే ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకుంటే మంచిదండి. అదే వీలు కాని పక్షంలో అమ్మవారిని తలుచుకోండి. శ్రీమాత్రే నమః 3 సార్లు కానీ 5 సార్లు కానీ భక్తితో మీరు పఠించండి. అంతా మంచి జరుగుతుందండి. కొంతమంది 9 డేస్ చేస్తారు, కొంతమంది 7 డేస్ చేస్తారండి. అది కూడా వీలు కాని వాళ్ళు 5 డేస్ చేస్తారు. ఇవేవి వీలు కాని వాళ్ళు లాస్ట్ 3 డేస్ అండి, అంటే అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు చేసుకుంటే కూడా చాలా మంచిదండి. పెళ్ళైన ఆడవాళ్ళైతే భర్త పర్మిషన్ తీసుకొని చేసుకోవాలండి. పెళ్ళి కాని వాళ్ళైతే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని చేసుకోవాలండి. అలా కాకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చేసుకుంటే దానికి ఫలితం ఉండదండి.
ఇకపోతే ఉపవాసం, నైవేద్యాలు వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఏ అలంకారం రోజు ఏ రంగు చీర కట్టాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. దాంతోపాటు బాలా పూజ ఎలా చేయాలి, నేను ఎలా చేసుకున్నాను ఇవన్నీ చెప్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.